గట్టిగా పైకెత్తాలి. అరే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, జగిత్యాల జాతర బోధమా, పోదమా. అరే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా. అన్న హైదరాబాద్కి వెళ్ళి మీకు హైదరాబాద్ నుండి మేము సంచులు పట్టుకొని వచ్చినాం, మీరు చేతులలో జెండాలు పట్టుకోవాలి. జగిత్యాల్లో మనల్ని నిట్ట నిలువున నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే అరే జపకు సంచి చేతుల జెండాలన్నీ పైకెత్తాలి. అరే జపకు సంచి అక్కడ కూడా అన్నా జపకు సంచి జపకు సంచి. అటువైపు మెయిన్ స్టేజ్కి ఎదురుగున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్న జెండాలన్నీ పైకెత్తి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అరే జపకు సంచి చేతుల జెండా, జపకు సంచి జపకు సంచి జపకు సంచి జపకు సంచి జపకు సంచి. అరే జపకు సంచి చేతుల జెండా జాతర బోధం, గులాబీల జాతర బోధమా. భలే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. అమలు గాని హామీలిచ్చిన రేవంతు రెడ్డిని బొందా పెడుదామా. పెట్టాలా వద్దా? పెట్టాలి, గట్టిగా చెప్పాలి. పెట్టాలా వద్దా? అమలు గాని హామీలిచ్చిన రేవంతు రెడ్డిని బొందా పెడుదామా, గులాబీ జెండలు ఎత్తి పడుదామా. భలే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. గట్టిగా చెప్పండి. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా, అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీని తొక్కి పడుదామా, గులాబీ జెండలు ఎత్తి పడుదామా. భలే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. వాయిస్ పెంచి మానిటరు అందరూ ఒకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. కాబట్టి మళ్ళొక్కసారి జగిత్యాల గడ్డ మీద జంగు సైరం చేయడానికి పెద్ద ఆయన కేసీఆర్ మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కదా? మనము గట్టినాటికి రిబ్బన్లు కట్ చేస్తుడు తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా కట్టిండా? గట్టిగా చెప్పాలి, ఏమన్నా కట్టిండా? కట్టినటువంటి మేడిగడ్డ కాడ కుట్రపూరితంగా బాంబులు పెట్టిర్రు. ఇవాళ దీన్ని డైవర్ట్ చేద్దామని అటు పోయిండు. అటు ఆయన ఒక్కడు పోయిండు తప్ప అటు దిక్కు చూసినోడు ఇంకెవడు లేడు. దేశం మొత్తం కేసీఆర్ గారు మీటింగ్ కోసం చూస్తుంది. నేషనల్ మీడియా నుంచి మొదలుకొంటే ఇంటర్నేషనల్ మీడియాతో సహా కేసీఆర్ గారి ప్రసంగం కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు. అందుకే కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన.
కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన ఇది దోపిడి పాలన ఇది దొంగల పాలన అర్థమవుతుంది కదా ఇది దోపిడి పాలన దొంగల పాలన హైదరాబాదుల ఇళ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను కూల్చే పాలన కిలాడి అరే ఏందయ్య నీ గడబిడి అరే అచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది అవునా మొన్న పార్లమెంటులో తెలంగాణని ఆంధ్రాని పాకిస్తాన్ని విడదీసిరని మాట్లాడితే 8 మంది బీజేపీ వాళ్ళు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు నోరు తిరవాలి తెరిసిరా గట్టిగా చెప్పాలి తెరిసిరా మరి గిట్లాంటి వాళ్ళకు ఈపు మీద గుద్దాలే ఓటు కారు మీద వేయాలి రాబోయే ఎన్నికలల్లా ఓకేనా అరే వచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది 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 సచ్చదినాలు వచ్చినాయిరో ఓరన్నా సచ్చదినాలు వచ్చినాయిరో ఓరన్నా సచ్చదినాలు వచ్చినాయిరో ఓరన్నా సచ్చదినాలు వచ్చినాయిరో ఓరన్నా వచ్చేదిను ఏమో గాని సచ్చేదినం వచ్చినాది వచ్చేదిని ఏమో గాని సచ్చేదినం వచ్చినాది మోడీ అరే మోడీ అరే మోడీ ఓకిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓకిలాడి 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 సాయి వాళ్ళనంటివి సౌకదారునంటివి సాయి వాళ్ళనంటివి చౌకిదారునంటివి సాయి వాళ్ళనంటివి చౌకిదారునంటివి సాయి వాళ్ళనంటివి చౌకిదారునంటివి నమ్మి అమ్మ జబితే దేశాన్ని అమ్మ బడితివి 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 మోడీ 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 ఓకిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓకిలాడి మోడీ ఓకిలాడి ఏందయ్య నీ గడబిడి మోడీ ఓకిలాడి జెండాలన్నీ పైకెత్తాలి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు మన తెలంగాణ జాతి పిత ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఏంటిదన్నా తెలంగాణలో 420 దునియా అగో మనోళ్ళు చెప్తురు ఒక్క తెలంగాణలే కాదు ఆయనని మించిన 420 హామీల దొంగ ఎవరైనా ఉన్నారంటే స్టేజ్ మీదకి వచ్చింది డ్రోన్ చిన్న సందీప్ ఒక్క నిమిషం ఈ డ్రోన్ స్టేజ్ పైకి వచ్చిందా బాబు డ్రోన్ రానియకి ఇటువైపు దయచేసి డ్రోన్లు మెయిన్ స్టేజ్ బాబు మీద డ్రోన్ స్పీడ్ గా వస్తుంది అది వెళ్ళనీయకండి అన్న దయచేసి కళాకారుల వేదిక మీదకి ఎవరు రాకండి ప్లీజ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందన్న ప్లీజ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నది 1,00,000 మంది అయితే బయట 1,00,000 మంది కోరుట్ల మెట్పల్లి రూట్లో ఫుల్ జామ్ అయిందట ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఆపేసిరు కాబట్టి ఏడ నువ్వు ఆపుకున్నా కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని తెలంగాణలో ఉండబడినటువంటి ప్రతి బిడ్డ
యూట్యూబ్ ఆన్ చేసుకొని ఇండ్లల్లో కూర్చొని చూస్తున్నారు బిడ్డ, మీరు ఏం బాధపడకురి. అవునా కదా? గట్టిగా ఒకసారి చేతులు ఎత్తాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అదే పాడాలా? దునియాని పాడాలా? ఏమన్నా ఉన్నదా? పాటలు నేను కాదు, వాళ్ళే చెప్తున్నారు. రేవంత్ రెడ్డివి ఉత్తమ మాటలు కాదు, వాడు దునియా మొత్తం ఉత్తమ మాటలే చెప్తాడని. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే, రంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే. అవునా కదా? ఇవన్నీ అనకూడదు కానీ బరాబర్ అంటాం. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని ఎవరికి నువ్వు జాతిపిత అని మాట్లాడతాడు. ఎస్, బరాబరి తెలంగాణకు జాతిపిత ఎవరు? కేసీఆర్. గట్టిగా చెప్పాలన్నా జెండాలన్నీ పైకెత్తి. జగిత్యాలంటే గింత చల్లగుంటే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత ఎవరు? కేసీఆర్. ఎవరు? కేసీఆర్. ఎవరు? కేసీఆర్. తెలంగాణకు జాతిపిత బరాబర్ కేసీఆర్. తెలంగాణ పాట పాడాలి అనుకున్నప్పుడే నరహంతక చంద్రబాబు నాయుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించిండు ఆ రోజు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి వేదికలు కట్టి వందలాది మంది కళాకారుల్ని తయారు చేసి మాలాంటి వాళ్లకు గుండె ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ జాతిపిత. అవునా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నాడు అనా, మీరు గట్టిగా అనాలి. ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి మేడిగడ్డకు ఎట్లనన్న కేసీఆర్ గారు మీటింగ్ను డైవర్ట్ చేయాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలని ఇవాళ మేడిగడ్డలో మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ ఆడ మీడియాలో పిఆర్పి రేటింగ్ లేక ఇప్పుడే వెయిట్ చేస్తున్నట. కాబట్టి గట్టిగా చెప్పాలి. రైతుల్ని మోసం చేసిండు, నిరుద్యోగుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. గిట్లాంటి వాళ్ళని ఏమంటారు? ఏమంటారు? బట్టచోర్ దొంగ. అంతేనా? దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దునియాలోన 420. ఓటుకున్నాడు దొంగవు నీవు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓటుకున్నాడు దొంగవు నీవు. ఓటుకున్నాడు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. చంద్రబాబుకు దొంగవు నీవు. ఉత్తమ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంక మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. గట్టిగా చెప్పండి. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు. అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు. అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు. అవునా కదా? వెనకట నీళ్ల కోసం కొట్టుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తోటి మనందరి ధూప తీర్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సు టికెట్ల కోసం, బస్సు సీట్ల కోసం కొట్టుకున్నారు. అవునా? అవునా? అగో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. ఉత్తమ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. లంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. గట్టిగా చెప్పండి. హరే జనం జనం ప్రభంజనం జన కరిమోత మన జగిత్యాల
కరతాళ కూత. అక్కడ స్క్రీన్ బంద్ అయిందట, జరా అది ఆన్ చేయండి అన్న. ఇక్కడ లెఫ్ట్ కు కళాకారుల స్టేజ్ పక్కన ఉన్నటువంటి స్క్రీన్ ఆఫ్ అయింది, కొద్దిగా ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని